తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. వారితో మాట్లాడి ఈ మార్చి 10 నుంచి గురు అనుగ్రహం అనేది ఒక 3 నెలల పాటు ద్వాదశ రాశుల వారిపైన ఏ విధంగా ఉండబోతుందో గురువు గారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గీతాంజలి గారు నమస్కారం అండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. చాన్నాళ్ళు అయిపోయింది, ఎప్పటి నుంచో అనుకున్న సమయం రావాలి దేనికైనా. అంతేనండి. గురుగారు, మరి గురువు వక్రగతి నుంచి మళ్ళీ యథాస్థానానికి వస్తున్నారు మార్చి 10వ తారీఖు నుంచి అని విన్నాము. మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి గురువు ఎలాంటి అనుగ్రహాన్ని అందిస్తారు? ఎందుకంటే గురువు అనగానే ఎప్పుడు అనుగ్రహించే గ్రహం అని చెబుతూ ఉంటారు కాబట్టి, మరి ఆ బృహస్పతి గురువు ఎలాంటి అనుగ్రహం అందిస్తున్నారు, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి పరమానందంగా ఉండే ఒక బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు తమ కళ్ళతో హోలిస్టిక్గా ప్రతిదాన్ని చూడగల ఒక సామర్థ్యం మనకి ఇవ్వాలి. అలా ఇచ్చే ఒక శక్తి స్వర్ణలక్ష్మి అమ్మవారికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి అంటే ఏంటి, వాళ్ళకి అథారిటీ, పవర్, స్టేటస్ సింబల్ ఉండాలి. ధనం దేహి, విపరీతంగా ధనం ఉండాలి. సర్వకామాంచ సిద్ధి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా ఇమ్మీడియట్గా తక్షణం నెరవేరాలి అని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని. మనకి వివేకం ఉండాలి. ఏ పని చేసినా కానీ రాంగ్ డెసిషన్స్ మనం ఏది చేసుకున్నా కానీ 10 ఏళ్ల తర్వాత 15 తర్వాత అయ్యో ఆ భూమి కొన్నాను, రాంగ్ డెసిషన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం. అలా రాంగ్ డెసిషన్ చేసుకోకుండా ఇంటెలిజెన్స్, బుద్ధి మనకు ఉండాలి. కాబట్టి గణపతి మనకు అది ఇవ్వాలి. ఈ 2 ఉంటే చాలు. వివేక వైరాగ్యం ఉంటే లైఫ్ అంతా హ్యాపీ అంట ఆది శంకరాచార్య చెప్తూ ఉంటారు. ఇందులో మీరు అడిగిన విధంగా గురువుని గురించి చాలా ఇంపార్టెంట్ అండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు అంటారు. అంటే మనకున్న ఎన్నో జన్మల కర్మలు మొత్తాన్ని కరిగించి ప్యూరిఫై చేసి సన్మార్గంలో పెట్టే ఒకే ఒక్క శక్తి గురువుకు ఉంటుందండి. అందుకనే ఆయనకి బ్రహ్మ విష్ణువు కంటే కూడా ఇంకా పెద్ద అని చెప్తూ ఉంటారు అనమాట. మనం లలిత సహస్రనామం చూసుకున్నా, లేదంటే విష్ణు సహస్రనామం చూసుకున్నా, ఎలాంటి స్తోత్రాలు చూసుకున్నా కానీ, ఎలాంటి పెద్ద పెద్ద హోమాలు చేసినా కానీ ముందు గురువుకి ప్రార్థన చేయకుండా ఏది చేసినా కానీ అది కలవదు. గురువుకి నమస్కారం చేయకుండా వెళ్ళినందుకు ఇంద్రుడికి ఇంద్ర పదవి పోయింది, బ్రహ్మపాతం చుట్టుకొని ఇంకా మళ్ళీ ఆయన స్వర్గం రాలేదు. ఆ తర్వాత అది ఇంకా డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ వైఫ్ అదంతా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళేసి అది పెద్ద ప్రొసీజర్ అనమాట. అంత పెద్ద శక్తి ఉంటుంది ఆ గురువుకి. చూడటానికి చాలా సింపుల్ గా లోన్ ఏదో సంధ్యావందనం చేసుకుంటా, మంత్రాలు చదువుకుంటా ఏదో లాగా ఉంటుంటారు అనమాట. బట్ వాళ్ళ చూపుకి, వాళ్ళ దృష్టికి, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఈ కాలంలో కనుక చూసుకుంటే గురువు ఎవరు అంటే అడ్మినిస్ట్రేటర్, ఈజ్ అ మంత్రి. సో మేనేజ్మెంట్ స్కిల్స్, ఎవరైనా కనుక మేనేజ్మెంట్ పదవిలో ఉన్నారు అంటే, లేకంటే రాజరిక పదవిలో ఉన్నారు అంటే, అధికారం ఉందంటే వాళ్ళ పక్కన గురువు కంపల్సరీ ఉండాలి. ఒక గురు దృష్టి, రాజు ఈ సూర్యుడు దృష్టి ఉంటే వాళ్ళు మంచి సీనియర్ లెవెల్ పొజిషన్లో అయిపోతారు. 10 మందిని నాయకత్వ లక్షణాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే గురు దృష్టి లేదో, శని దృష్టి ఉందో, వాళ్ళు రాజరికం వచ్చినా కానీ దాన్ని కాపాడుకోలేక కోల్పోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కొంతమంది పొలిటీషియన్ వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు, ఏమంటే ఇప్పుడు నాకు పదవి వస్తుందా, ఉంటుందా, పోతుందా అని అడుగుతూ ఉంటారు అనమాట. ఈ కాంబినేషన్ మనం చూసేది. సో గురువు ఈజ్ ద వెల్ ప్రొటెక్టర్ అండి. సో మనకి గురువు ఏం చేస్తారు? ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ ఆయన మనకి ధనాన్ని ఇస్తారండి. చాలా మందికి తెలియదు. మనకి గురువు ద్వారానే మనకి ధనం వస్తుంది. ఎవరైనా కనుక సరిగ్గా ధనం రావట్లేదు అనుకుంటే గురువుని ఇగ్నోర్ చేస్తున్నారు. అందుకని గురు సేవ చేసుకుంటే, శుశ్రూష చేసుకుంటే నిదానంగా ధనం వస్తుంది. తర్వాత సంతానం, తర్వాత జ్ఞానం, తర్వాత ఇలా అన్ని అనమాట. వేదిక నాలెడ్జ్, భక్తి, ఆధ్యాత్మికత, ధర్మచింతన ఇవన్నీ గురువు ద్వారా వస్తూ ఉంటాయి అనమాట. అందుకని ఈ గురువు సరిగా ఉంటే అన్ని సన్మార్గంలో ఉంటుంది. లక్ష్మీదేవి కూడా గురువుని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ధర్మాన్ని కాపాడతాడు కాబట్టి. ఏది ధర్మం, అధర్మం అని మనకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆ సోర్స్ గురువు అనమాట. అందుకని చెప్పేసి లక్ష్మీదేవి వాళ్ళ అన్నగారు శుక్రాచార్యుడు కూడా గురువే ఆయన. అందుకని చెప్పేసి జ్ఞానము ఎక్కడ ఉంటుందో, ధర్మం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి వాళ్ళని ఫాలో అవుతుంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా గురువు మొన్నటిదాకా రివర్స్ వెళ్ళిపోవటంతో దాని యొక్క ఇంపాక్ట్ 12 రాశులకి ఏంటి, ఇప్పుడు మరలా సన్మార్గంలో, రుజు మార్గంలో రావడంతో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏంటి 12 రాశులకు చూద్దాం. తప్పకుండా. గురుగారు, మరి వృషభ రాశి వారి జాతక ఫలితం గురువు ప్రకారంగా ఎలా ఉండబోతుందండి మార్చి 10వ తారీఖు నుంచి? సో మీరు చెప్పిన విధంగా గురువు చాలా ఇంపార్టెంట్, ఇప్పటిదాకా చెప్పుకున్నాం. అయితే వృషభ రాశి వాళ్ళకి గురువు ఆల్రెడీ బాగా సపోర్ట్ ఇస్తున్నారండి. బాగా ఉన్న రాశుల్లో 20-25 సంవత్సరం నుంచి 20-26 సంవత్సరంలో కూడా బాగా ఉన్న టాప్ క్లాస్ రాశుల్లో వృషభ రాశి ఒకటి. నేను ఎన్ని సార్లు చెప్తూ ఉంటాను, మీకు బాగుంది బాగలేదా నాకు కాల్ చేయండి ఏంటో రీజన్ మీకు చెప్తా.
అంతే కదండి. అలానే కొంతమంది ఎయిర్ హోస్ట్లు దుబాయ్లో ఎక్కడో హోటల్లో కూర్చొని నా రాశి ఫలాలు వింటూ ఇతనే ఇంత ఛాలెంజ్ చేస్తున్నాడు నిజమా అని చెప్పేసి నా పాత వీడియోలన్నీ చూసి ట్రాక్ రికార్డ్ చేసుకొని వాళ్ళు బెట్టింగ్స్ వేసుకొని నాకు కాల్ చేశారంటండి. నాకు లేట్ నైట్ ఫోన్ చేసిండి, మేము దుబాయ్లో ఉన్నామండి, మేము బెట్టింగ్ పెట్టుకున్నామండి, మీ మీద ఎంతో డిస్కషన్ జరిగిందని చెప్పేసి. అందులో ఒక ఆమెది వృషభ రాశి, ఇంకొక ఆమెది వేరే రాశి అనమాట. అలా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఏంటంటే టీవీలో అన్ని తెలిసిపోతాయండి. నేను 3 years నుంచి రాశి ఫలాలు చెప్తున్నాను, 2 years అంతకుముందే అంతా వస్తుంది కదా. బాగా ఉన్న రాశులు, సక్సెస్ఫుల్ గా ఉన్న రాశులు వృషభ రాశి ఒకటి. ఎందుకు అంటే దానికి ప్రధాన కారణం గురువు కూడా. నేను చూసారా గురువు ఎంత చేసుకొస్తున్నారు. 2 years బ్యాక్ న్యూట్రల్ గా ఉన్న రాశి బాగా వెళ్ళటానికి కారణం గురువు అనమాట. గురువు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ఇప్పటిదాకా లాస్ట్ ఈ రెట్రోగేట్ మనం ఏదైతే చెప్పుకుంటామో కొన్ని విషయాలు వీళ్ళకి స్లోగా ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఆ స్లోనెస్ పోయేసి బాగా వృద్ధి వస్తుంది. ఏ విషయంలో అంటే మనస్సౌఖ్యం, యశో వృద్ధి, సౌభాగ్యం, ధనాగమం, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం, ద్వితీయ స్థానకే గురువు అంటారు. ఇవన్నీ చాలా పాజిటివ్ వర్డ్స్ అండి, ఫుల్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇందులో. అంటే 2వ స్థానంలో గురువు వీళ్ళకి ఉండటం వల్ల ఏమవుతుందంట, మనస్సౌఖ్యం, మనసు ఎప్పుడు హ్యాపీగా, ఖుషీగా, ఉత్సాహంగా ఉంటారంట. యశో వృద్ధి అంటే కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటాయి అని. సౌభాగ్యం అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నా కానీ మంగళప్రదంగా ఉంటుంది. వీళ్ళున్నా మంగళప్రదంగా ఉంటారు, లేదా వీళ్ళు వెళ్ళిన ప్లేస్ కూడా మంగళప్రదంగా ఉంటుంది. చూడండి, డెస్టినీ అంటే అదే. ఒకసారి మనం తెలవకుండా రాంగ్ ప్లేస్కి వెళ్ళిపోతాం. మన ఇంటెన్షన్ ఉండదు, మనం మంచి ఇంటెన్షన్ తో స్టార్ట్ చేస్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేస్ ఒక కరప్టెడ్ ప్లేస్ లోకి వెళ్ళిపోతాం. చూడండి, ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు సౌభాగ్యంగా ఉంటారు, లేదా వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్లేస్ కూడా సౌభాగ్యంగా ఉంటుంది. తెలవదండి, మన ఆ మైండ్ అలా నడిపేస్తూ ఉంటాడు అనమాట గురువు. మనం అనుకుంటాం ఫిజికల్ గా పైన ఉండేసి దే విల్ మన కాన్షియస్ మైండ్ ఎప్పుడు ట్యూన్ చేస్తూ ఉంటారండి. తర్వాత ధర్మ వ్యయం, జనాలు అందరూ ఖర్చు పెట్టుకుంటారు. మనకేమంటే ధనం వస్తుంది, ధనం ఖర్చు కూడా పెట్టుకోవాలి కదా. అయితే 2 రకాలు ఖర్చు పెట్టుకోవాలి. ఒకటి ధర్మబద్ధంగా గనక ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే అమ్మవారు చాలా ఆనందించి 10 రెట్లు తిరిగి మళ్ళీ వీళ్ళ దగ్గరకు వస్తుందంట. అందుకని డబ్బు ఖర్చు పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం హోల్ మంత్ అంతా కష్టపడి ఫస్ట్ తీసుకుంటాం. అంటే ఫస్ట్ మనకు శాలరీ రావడానికి మంత్ అంతా కష్టపడ్డాం కదా, కానీ ఖర్చు అలా ఖర్చు పెట్టేస్తారు. వన్ డే కూడా ఆలోచించండి. అలా చేస్తే అమ్మవారికి చాలా కోపం వస్తుంది. అందుకని ఖర్చు పెట్టేటప్పుడు ఎందుకు 3 times ఖర్చు పెట్టాలి. వీళ్ళకి ధర్మ వ్యయం, ఎందుకంటే వీళ్ళు పెట్టే ప్రతి ఖర్చు నోయింగ్లీ అన్నోయింగ్లీ, తెలుసో తెలవకో మంచిదనగా ఖర్చు పెట్టడం వల్ల లక్ష్మీదేవి హ్యాపీ చేసి మళ్ళా ధనం వస్తుంది. సో కొన్నిసార్లు ఈ గ్రహస్థితి సరిగా లేనప్పుడు మనం బ్లైండ్ గా ఖర్చు పెట్టేస్తాం, అమ్మవారి కోపం వస్తుంది. ఏంటి అసలు ధర్మబద్ధం చూడలేదు, నీతి ఏమీ లేదు, అలా ఇచ్చేసాడు ఏంటి, కోపం వచ్చేసి ఇంకా రాదు ఒక దగ్గరికి, బ్లాక్ అయిపోతుంది అనమాట. అందుకని కొంతమంది డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి రావు, ఎందుకంటే వాళ్ళు స్పెండ్ చేసే విధంగా సరిగ్గా ఖర్చు పెట్టరు. మనకేం అపాత్ర దానం మహాపాపం, డబ్బు రాదంటే చాలా మంది అంటుంటారు, డబ్బు లేదు అంటే ఖర్చు పెట్టడం చేత కాదనమాట. అందుకని ధర్మ వ్యయం అంటారు. సో వీళ్ళకి ఆనందంగా ఉంటుంది, కీర్తిప్రదంగా ఉంటుంది, ధనం బాగుంటుంది, ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు, నచ్చిన పనులన్నీ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి దీర్ఘాయువు, ఈ టైంలో పెద్దగా హెల్త్ కాంప్లికేషన్స్ కూడా రావు, లాంగివిటీ చాలా చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి పవర్ స్టేటస్, అంటే వీళ్ళు ఓవర్గా టూ మచ్ యాంగ్జైటీ ఫీల్ అయిపోయేసి ఓవర్ లుక్ చేసి ఉద్యోగంలో ఏమంటారంటే ఈ గురువు మనకి ఓవర్ అంబిషన్ క్రియేట్ చేస్తారు. దీంతో ఓవర్గా కమిట్మెంట్ ఇచ్చేసి వాళ్ళ బాస్కి ఆ కమిట్మెంట్ ఫిల్ఫిల్ కాక మళ్ళా వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. వీళ్ళు ఇంకా ఏమన్నా బాగుందన్నారు, ఇంకాస్త ఏమైనా పరిహారం చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయా వృషభ రాశి వారికి? ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలండి. ఒకటి గురువులకు నమస్కారం చేసుకోవాలి, కుల గురువులను దర్శించుకుంటూ ఉండాలి. వీళ్ళు మేధా దక్షిణామూర్తి అవతారాన్ని కనుక శివుడు అవతారం మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకున్నా కానీ చాలా బాగుంటుందండి. గురువుకి సంబంధించిన దేవాలయాలు, ఆశ్రమాలు, మఠాలు విజిట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. వీళ్ళకి ఆల్రెడీ బాగున్నారు, ఇంకా బాగుంటారు. చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలండి.